నమస్కారం. జీసీఏ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యమైన వార్తలను మీ ముందుకు తీసుకొచ్చింది మేరీ కృప హిస్టరీ శాఖ నుంచి. మొదటగా కళాశాల వార్తలు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే గారు డ్రైవింగ్ చేసే ప్రతి విద్యార్థి కళాశాలకు హెల్మెట్ ధరించి రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు కళాశాలలో ఎన్సీసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెమినార్ హాల్ నందు 3A జీబీఎన్ ర్యాంక్ సెరమోనీని ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ వార్తలు. ఇండియా చారిత్రాత్మక ఫ్రీ ట్రేడ్ ఒప్పందం పూర్తయింది. బెలారస్ చైనాతో రాజకీయ ఆర్థిక భాగస్వామ్యాన్ని బలపరిచే కార్యక్రమాలు ప్రకటించింది. జాతీయ వార్తలు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బర్మాటి సమీపంలో ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో మరణించారు. వారి అంత్యక్రియలు మరియు నివాళి సభలకు ప్రధాని నరేంద్ర మోదీ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల ముగింపు కార్యక్రమంగా బీటింగ్ రిట్రీట్ వేడుక కూడా ఈ రోజుతో జరగనుంది. రాష్ట్రీయ వార్తలు. ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 3 నుండి సుమారు 94,689 మంది విద్యార్థులకు ఉచిత కంటి మెడికల్ బ్యాలెన్స్ మరియు స్పెట్స్ను పంపిణీ చేయనున్నది. క్రీడా వార్తలు. ఫిబ్రవరి 7 నుంచి భారత్ మరియు శ్రీలంకలో T20 ప్రపంచ కప్ జరుగుతుంది. దీనికి 20 జట్లు పోటీ చేస్తాయి. నెదర్లాండ్ జట్టు 2026 T20 ప్రపంచ కప్ కోసం భారత్కు ముందుగా చేరి చెన్నైలో శిక్షణ శ్రీకారం చుట్టింది. వాతావరణం. ఈరోజు గరిష్ట వాతావరణం 27 నుంచి 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట వాతావరణం సుమారు 20 డిగ్రీల సెల్సియస్. ఇంతటితో ఈరోజు వార్తలు సమాప్తం. తిరిగి రేపటి వార్తలతో కలుసుకుందాం. ధన్యవాదాలు.